మంజరి మసాలాకి స్వాగతం. ఇవాళ మనము ఒక సింపుల్ కర్రీ, పెద్ద చిక్కుళ్ళు అంటారు కదా, ఆ చిక్కుళ్ళతో కూర చాలా బాగుంటుంది. అది కొంతమందికి అయితే ఇంట్లో చెట్లకు ఉంటాయి, ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని చేస్తుంటారు. పల్లెటూళ్ళలో కానీ కొంతమంది ఇళ్లలో తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా చిక్కుడు పౌడర్ అనేది ఉంటుంది, బాగుంటుంది. సింపుల్గానే చేద్దాము. అయితే ఈ చిక్కుడుకాయ కూరలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. వంకాయ కలుపుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కలుపుకోవచ్చు, పొటాటో కలుపుకోవచ్చు. అన్నీ చేయలేం కాబట్టి ఈసారిగా ప్లెయిన్ కర్రీ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. తినే కొద్దికి ఏంటంటే ఒక ఫ్లేవర్ గమ్మత్తుగా ఉంటుంది అన్నమాట. ఆ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఓకే, రెసిపీలో కలుద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ గార్లిక్ వేస్తే కూర అంతటికి గార్లిక్ వాసన వస్తుంది కాబట్టి గార్లిక్ వేసా, ఒక రెమ్మ కరివేపాకు వేసా, ఆనియన్స్, చిల్లీ కొంచెం వేగితే చాలు. దాంట్లో ఒక 4 టమాటోస్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేస్తే టమాటోలో నుంచి వాటర్ వచ్చి మగ్గిపోతుంది. మనకి ఏ గ్రేవీ కావాలో అట్లా వస్తుందన్నమాట. మూత పెడితే అదంతా మగ్గిపోతుంది, ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ వచ్చిందంటే టమాటో ఉడికినట్టు. కొంచెం కారం వేసాను, ఎక్కువ అవసరం ఉండదు. చిక్కుడుకాయలు ఏంటంటే పురుగు లేకుండా చూసుకొని తీసి కడిగి కట్ చేసుకున్నాను. అవి పచ్చివే వేసేయచ్చు, ఏం కాదు. కొంతమంది కొంచెం ఉడకబెట్టేస్తారు, అయినా ఓకే, ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే చిక్కుడుకాయ లోపలికి వెళ్ళింది, టమాటా గుజ్జు పైకి వచ్చింది. అప్పుడు మొత్తం ఆ వేడికి కూడా ఉడికిపోతుంది. కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం వాటర్ వేసాను గ్రేవీ కోసం. అంతే, చాలా సింపుల్, కానీ ఇది తింటుంటే చాలా మధురంగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లానంటే కూర అయిపోయినట్లే. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే.